మేతి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? అవునండి. ముందుగా కడాయి ఇవ్వండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నెక్స్ట్ వచ్చి గార్లిక్ పేస్ట్, నువ్వులు, మేతి, అది మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన వేసరికి ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే ఓకే. అంటే చాలా మంది కొంతమంది ఏంటంటే పిండిలోనే కలిపేస్తారు. ఓకే, మీరైతే ఇలా చేస్తున్నారు అన్నమాట. ఇందులో కొంచెం అంటే ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ. అలా పచ్చిగా వేసేసరికల్లా పచ్చి స్మెల్ అంటే మెంతిది స్మెల్ వస్తుందని నార్మల్గా ఇలా ఫ్రై చేస్తే ఇంకా మేతి పరాటా అని గుర్తుపట్టరని ఇలా చేసేస్తాను. ఓహోహో, ఓకే. శనగపిండి అండి. శనగపిండి కూడా ఇందులోనే వేసేస్తున్నారా? జస్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, సాల్ట్, ఇవన్నీ కూడా మనం ప్యాన్ లోనే వేసి కలిపేసుకుంటాం. ఓకే, డిఫరెంట్ గా ఉంది ప్రాసెస్. ఓకే, సో ఇక వేగిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెమన్. సరిపోతుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇంకా మనం పిండి కలుపుకోవడమేనా? అవునండి, కొంచెం కొత్తిమీర వేసేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిండి తడిపేసుకోవాలి. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం మెత్తగా తడిపేసుకోవాలండి, ఎందుకంటే మనం పరాటా చేస్తూ ఉంటాం కదా. ఓకే, గట్టిగా ఉంటే బాగుండదు. అవును. ఓకే, ఇంతకీ మీద అన్నం బ్యాచా లేదంటే జొన్న రొట్టె బ్యాచా? రెండునండి. రెండునా? ఓకే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కంపల్సరీగా జొన్న రొట్టె వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళే చేస్తారండి, జొన్న రొట్టె బాగా చేస్తారు. అవును, జొన్న రొట్టె చేయాలంటే చాలా ఓపిక కావాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. మనకి పిండి అంటే చేతికి అంటకుండా ఉండడానికి లైట్గా ఆయిల్ వేసేసి. ఓకే, అంటే పిండి తడిపేస్తున్నారు, సో దాని లోపల ఇది స్టఫ్ చేస్తారా? స్టఫ్ చేసేసి ఇంకా పెనం పెట్టేసేయండి. ఇది ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలండి పరాటాది. ఇది చిన్న ఉండలు చేసుకోవాలా? అయితే
దీనికి కూడా మీకు ఒక బౌల్ కావాలి కదా? అక్కర్లేదండి, అందులో చేసేస్తారా? పిండి అవుతుందా అండి ఉండలు ఇవి? డ్రై అంటే నార్మల్గా డ్రైగా అంటే ఇలా తీసేసుకొని పెట్టేసుకోవాలి జస్ట్ అంతే. ఓకే, స్పూన్తో పెట్టేసుకున్నా పర్వాలేదేమో కదా? నాకు అది కర్రవన్నీ పెట్టివ్వండి. ఇదిగోండి. జస్ట్ ఇలా ఆయిల్ తీసేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, మీకు స్పూన్ ఇస్తే బెస్ట్. పెట్టేస్తారా చేతితోటి? పర్లేదు. ఇలా స్టఫ్ చేసేసి దీన్ని ఇలా చేయడం. ఇంకా గ్యాస్ ఆన్ చేసేయండి. దీన్నే అంటారు హోల్సమ్ న్యూట్రియంట్స్ అని చెప్పేసి. పరాటాలు రెడీ అయిపోయినట్టే కదా? ఓకే, ఇంక తీసేసుకుందాం. తినేయడం అంతే. సరే, తీసేస్తాను. ఓకే, సో దీనికి కర్డ్ కాంబినేషన్ ఇటు ఇచ్చేసేయండి. వేడి వేడిగా మేతి పరాటా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మేతి పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, గోధుమ పిండి, శనగపిండి, నువ్వులు, నిమ్మరసం, కారం, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, నూనె. మేతి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, తరిగిన మెంతాకు, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా తీసుకుని సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి పీటపై వేసి పరోటాలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పరోటా వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పెరుగుతో సర్వ్ చేసుకుంటే మేతి పరాటా రెడీ.